కథలో దమ్ముండి డీల్ చేయగలడు అన్న నమ్మకం కలిగిస్తే చాలు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. ముఖ్యంగా సీనియర్ హీరోలంతా ఇప్పుడు కుర్ర దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ సెట్ మీద ఉన్న రిలీజ్కు రెడీ అవుతున్న సీనియర్ సినిమాలు ఇలాంటి కాంబినేషన్లోనే రూపొందుతున్నాయి. బోళా శంకర్ సినిమాతో నిరాశపరిచిన మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను ఓ కుర్ర దర్శకుడి చేతిలో పెట్టారు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో ఫ్యాంటసీ డ్రామాలో నటిస్తున్నారు. బింబిసార లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వశిష్ఠ చిరు కోసం భారీ కాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ మధ్య రూట్ మార్చారు. గతంలో సీనియర్స్ తోనే సినిమాలు చేసిన బాలయ్య ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్యతో హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్ లో భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. విక్టరీ హీరో వెంకటేష్ కూడా యంగ్ తరంగకే ఓటేశారు. హిట్ సిరీస్ తో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లోని సైంధవ్ సినిమాలో నటించారు వెంకీ. సంక్రాంతి కానుగ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. ప్రయోగాలకెప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున మరోసారి కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని అనే కొరియోగ్రాఫర్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇలా సీనియర్లంతా కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ఉండడంతో వెండితెర మీద కొత్త వైబ్ కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.